టీఎస్ఎంసీ 2025 సంబంధించి మీకు ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా ర్యాంక్ కార్డ్స్ కూడా ఇచ్చారు కాబట్టి అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మరి కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. ఈ యొక్క కౌన్సిలింగ్కి మీరు ఇప్పటి నుంచే మీరు డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అంతేగాని టైం అయితే వేస్ట్ చేయకూడదు అనమాట. ఈ యొక్క టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది మీరు కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మీ ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది కూడా మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది వచ్చేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నేనే కంప్లీట్గా మీకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ వచ్చేసి మీకు 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇందులో వచ్చేసి మీకు టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ వస్తున్నాయో కూడా మీకు లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 24/7 అప్డేట్స్ వస్తాయి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్గా మీరైతే జాయిన్ అయిపోండి. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకోండి. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఐడి వచ్చేసి ఒక వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి 8179406281కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఇందులో ఎక్కడ ఒక మిస్టేక్ చేసినా లేదంటే డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ కూడా తేడా వచ్చినా కూడా మీకు కౌన్సిలింగ్ అనేది ఉండదన్నమాట. ఈ టైంలో మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్ అయితే కావాలండి. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, ప్రతి ఒక్కరు కూడా అదైతే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ 2025 హాల్ టికెట్ అయితే కావాలి. నెక్స్ట్ మీది ఆధార్ కార్డ్ అయితే కావాలి. నెక్స్ట్ మీది ఇంటర్ మెమో అంటే 10th క్లాస్ మీకు మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, అది కూడా మీకైతే కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమో, ప్రజెంట్ మీకు లాంగ్ మెమో ఉండదు, షార్ట్ మెమో రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ టీసీ, ఇది వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళి మీరు కాలేజీలో అడగగానే మీకు టీసీ అనేది ఇస్తారనమాట అక్కడ చదివినట్లు. నెక్స్ట్ వచ్చేసి 6th to 2nd ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు స్కూల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్ అనుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ 2nd ఇయర్ ఇంటర్మీడియట్ ఒకే స్కూల్ అనుకోండి, మొత్తం ఇక్కడ వచ్చేసి మీకు 2 స్టడీ సర్టిఫికేట్స్ అయితే వస్తాయి. లేదు మీరు 6th ఒక స్కూల్, 7th ఒక స్కూల్, 8th ఒక స్కూల్, 9th ఒక స్కూల్, 10th ఒక స్కూల్, ఇలా 5 సార్లు మీరైతే చేంజ్ చేయాలనుకోండి స్కూల్, ఒక 5 సర్టిఫికేట్స్ అయితే వస్తాయన్నమాట, స్టడీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్, 2nd ఇయర్ ఒక కాలేజ్ చదివారనుకోండి, అంటే కొంతమందికి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు లేదంటే ఏమన్నా ఏమన్నా ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫర్ అవుతారు కదా, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇలా చేంజెస్ అవుతూ ఉంటారు అనమాట. అలా ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ కూడా ఒక చార్ట్ చదివితే మొత్తం మీకు 2 ఉంటాయి. మొత్తం ఇక్కడ 5+2 వచ్చేసి మీకు 7 సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. లేదు మీరు వచ్చేసి 6th నుంచి 8th వరకు ఒక స్కూలు, 9th నుంచి 10th ఒక చోట, అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసి ఒక చోట అనుకోండి, మొత్తం 3 స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. అవన్నీ కూడా మీరైతే తీసుకొని పెట్టుకోండి. అవన్నీ కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ ఎస్టీ లేదంటే బీసీలో ఏబిసిడిఈ కేటగిరీస్ అయితే కనుక, నెక్స్ట్ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక మీకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ చాలామంది దగ్గర 2021 లేదంటే 2022, 2023, 24 అలా ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీకు వర్క్ అవ్వవు, ఎందుకంటే మీరు రీసెంట్గా తీసుకోవాలి. అది వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ అంటే 2025 జనవరి 1st తర్వాత మీరైతే తీసుకొని ఉండాలన్నమాట, అప్పుడే మీకు వ్యాలిడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వైట్ రేషన్ కార్డ్ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి, లేదంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట, ఫ్రీ సీట్ అనేది రాదు. అండ్ ఫ్రీ సీట్ రావాలంటే కొన్ని రూల్స్ అండ్ క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు సపరేట్ వీడియోస్ చేశాను, అవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ, అండ్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ, నెక్స్ట్ స్పోర్ట్స్, క్యాప్ లేదంటే పిహెచ్, స్కౌట్, ఇలా ఏదున్నా కూడా మీరైతే సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా 50,000 లేదంటే 1 lakh వచ్చినా కూడా టాప్ 10 కాలేజీలో మీకు సీట్ అనేది వస్తుందన్నమాట, మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి అవైతే ఉంటాయి. అవన్నీ మెంటర్షిప్లో వచ్చానైతే అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అండ్ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఎవరైతే ఉంటారో ఇది వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. అండ్ స్కూల్లోకి వెళ్తే అడిగితే మీకైతే ఇస్తారు. ఇది వచ్చేసి
ప్రిన్సిపల్ గారు అయితే సైన్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీ లేదంటే అదర్ స్టేట్ వాళ్ళు ఇంకా ఎంసెట్కి టీఎస్ ఎంసెట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. లేదంటే ఎంప్లాయ్ అయితే కనుక ఎంప్లాయ్ సర్టిఫికేట్ అయితే మీకైతే ఉంటుంది కాబట్టి అది మీరైతే చూపించాలన్నమాట. అప్పుడే మీకు కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ అనేది వస్తుంది. ఫీ రియంబర్స్మెంట్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ తర్వాత మీకు ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రజెంట్ వచ్చేసి మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. టైం అయితే ఎవరు వేస్ట్ చేయకండి. టాప్ కాలేజెస్ ఏమున్నాయి అవన్నీ కూడా లిస్ట్ అయితే మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీ యొక్క డౌట్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. అందులో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతామండి. ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. టైం తక్కువగా ఉంది కాబట్టి టైం అనేది వేస్ట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటే మీకు తర్వాత మీకు సీట్ రాదనమాట. తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇవన్నీ కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.